అగ్రశిక్ష స్కీమ్ యాక్చువల్గా కేజీ బడ్జెట్ 2018 ఎందుకని ఏమంటే నేషనల్ ఎడ్యుకేషన్లో 3 సబ్ స్కీమ్స్ ఉండే. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్కి దీక్ష, ఇంకొక డిజిటల్ పోర్టల్ అలా ఉంటుండే. ఇది 100 అప్పుడు కోర్ స్కీమ్ అన్నట్టు. దాని తర్వాత ఏమైంది, బడ్జెట్ 2018 కన్నా అన్నీ ఒకటే దాంట్లో కలిపారన్నట్టు. ప్రీ స్కూల్ నుంచి స్టాండర్డ్ 12 వరకు కలిపారు. దాన్ని సమగ్ర శిక్ష స్కీమ్ అని అంటారు. ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు, ISSE. ఈ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్ దాని మీద ఉంటుంది. ఫండింగ్ స్టైఫండ్ ఎక్సా ఉంటుంది. 60:40 ఫండింగ్లో నడుస్తుంది. ఇంకొకటి నిస్తా స్కీమ్, NISHTHA. నిస్తా స్కీమ్ అనేది ఒకటి తెచ్చారు టీచర్స్ ట్రైనింగ్ కోసం. టీచర్స్ని, హెడ్ మాస్టర్స్ని ట్రైన్ చేయడానికి. వాళ్ళని సెన్సిటైజ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. జెండర్ రైట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ రైట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఇలా అన్నట్టు. నిస్తా ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. నిస్తా హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనే ఫుల్ ఫామ్ అన్నట్టు. స్కూల్ ఎడ్యుకేషన్కి ర్యాంకింగ్స్ ఉంటుంది. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, ASCR, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ బై NGO ప్రథమ్. 70% క్లాస్ 3 కిడ్స్ కెనాట్ రీడ్ క్లాస్ 2 బుక్స్, అలాంటివి వడ్డు సబ్ట్రాక్షన్. క్లాస్ 5 కిడ్స్ కాంట్ రీడ్ క్లాస్ 2 బుక్స్. 70% క్లాస్ 5 కిడ్స్ కాంట్ డూ డివిజన్. ప్లస్ డేటా హౌ మెనీ గర్ల్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్, ఇలాంటివన్నీ వచ్చారు అన్నట్టు. అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ అసర్ రిపోర్ట్, ఎడ్యుకేషన్ రిపోర్ట్, ASCR రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ మన ఇంపార్టెంట్. సో అసర్ రిపోర్ట్ ఎవరు అంటే NGO ప్రథమ్. సో ఇది అన్నట్టు. ఇంకొకటి ఇప్పుడు వేరే కొన్ని ర్యాంకింగ్స్ వస్తే పిసా అనే ఒకటి ర్యాంకింగ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్. ఇది OECD చేస్తుంది ఎవ్రీ 3 years. 15-year-old చైల్డ్ రీడింగ్, మ్యాథ్స్, సైన్స్లో ఎలా ఉన్నాడో చూస్తారు అన్నట్టు. ఇండియా గాట్ వెరీ పూర్ స్కోర్, సో బాయ్కాటెడ్ టెస్ట్ ఇన్ నెక్స్ట్ సీజన్స్ ఇలా. ఓకే, India signed agreement with OECD to conduct PISA, Program for International Student Assessment. NIS by NCERT. నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తుంది NIS సర్వే. స్కూల్ కిడ్స్ని క్లాస్ 5, 3, 5, 10, 3, 5, 8, 10 అసెస్ చేయడానికి. ఇంకొకటి స్కూల్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ ఇండెక్స్ అని నీతి ఆయోగ్ ఉంటుంది, సెక్కి. PG by Education Minister టు పర్ఫార్మెన్స్ ఆఫ్ స్కూల్ని మానిటర్ చేయడానికి. డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, UDISC. ఇది ఏంటంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే 3 మిడ్ డే మీల్స్కి దీని నుంచి తీసుకుంటారు, PGI అని చెప్పి. ఇది అన్నట్టు. ఇది ఒక ర్యాంకింగ్ ఇస్తారు, PGI బై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. UDISC అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే ఎండింగ్ లెర్నింగ్ పోవర్టీ రిపోర్ట్ అని ఒకటి ఇస్తుంది. ఎండింగ్ లెర్నింగ్ పోవర్టీ. It defines learning poverty as being unable to read and understand a simple text by age 10. No detention policy and RTE amendment చేశారు 2019లో. RTE యాక్ట్ 2019 సెక్షన్ 16 ప్రకారము ఏ చైల్డ్ని క్లాస్ 8 వరకు ఫెయిల్ చేయొద్దు. కాకపోతే స్టూడెంట్స్ని ఎగ్జామిన్ చేయాలి అండర్ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. టీచర్ అసెస్మెంట్స్ ఇస్తుంది, essay రైటింగ్స్, పర్సనల్ మెంటరింగ్, రెమిడియల్ క్లాసెస్ పర్ వీక్ స్టూడెంట్స్ ఇలా. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ డోంట్ హ్యావ్ టైమ్, ఎనర్జీ, మోరల్ డ్యూటీ, లో శాలరీ, కాంట్రాక్టువల్, యోగా డే ఇలా. గవర్నమెంట్ టీచర్స్ని వేరే పనికి వాడుతున్నాడు, దాని టైం లేదు. సో CCE డన్ ఫర్ నేమ్ సేక్. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ పాస్డ్ క్యాజువలీ టిల్ క్లాస్ 8. స్టూడెంట్స్ బికమ్ వెరీ ల్యాక్స్ ఇన్ స్టడీస్, ప్యాథటిక్ స్కోర్స్ ఇన్ అసర్ సర్వే. గవర్నమెంట్ ఏం చేసిందంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎనాక్ట్ చేసింది. దాంట్లో ఏముంటుంది అంటే
రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉండాలి క్లాస్ 5 అండ్ 8లో. ఫెయిల్ అయితే రీటెస్ట్ చేయాలి 2 మంత్స్లో. మళ్ళీ ఫెయిల్ అయితే డిటైన్ చేయొచ్చు. సో డిటెన్షన్ పాలసీ ఉంది అన్నట్టు. సిబిఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్ 30-40 ఫార్ములా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ cancel the class 12 board exams to get mark sheet based internal exam using the 30-40 formula on the board. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ నీట్ ఎన్టీఏని సెటప్ చేశారు. ఆటోనమస్ బాడీ కింద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయింది. ఇది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ బాడీగా డెవలప్ చేశారు. అండ్ ఎగ్జామ్ ఫీస్ అలా అని చెప్పి. స్ట్రక్చర్ ఎలా అంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటాడు, ఓ నోటెడ్ ఎడ్యుకేషనిస్ట్, మెంబర్స్ ఏమో ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్స్ ఫర్ విచ్ ఎన్టీఏ కండక్ట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్, వాళ్ళు ఉంటారు మెంబర్స్గా. సిఈఓ డైరెక్టర్ జనరల్ డే టు డే అఫైర్స్ చూస్తాడు. ఎర్లియర్ సిబిఎస్ఈ కండక్టెడ్ జేఈఈ నీట్ అండ్ యూజీసీ నెట్ ఎంట్రన్స్. ఎన్టీఎస్ టాస్క్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్లో చేయడం అన్నట్టు, జేఈఈ నీట్ యూజీసీ నెట్ని. సో ఇంకా వేరే ఎగ్జామ్స్కి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి. ఇంజనీరింగ్కి ఏమో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ, మెడికల్కి ఏమో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ట్వైస్ ఎ ఇయర్ ఫ్రమ్ 2019. ఇది అంతకుముందు ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ ఉంటే దాన్ని తీసేసి ఇప్పుడు ఇది నీట్ వచ్చింది అన్నట్టు. నీట్ది కాంట్రవర్సీ ఉంది, ఎందుకంటే ఏజ్ క్రైటీరియా, స్ట్రింజెంట్ సెక్యూరిటీ చెక్స్, రాంగ్ క్వశ్చన్స్ అలా కొన్నట్టు. యూజీసీ నెట్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి ఇంకా రీసెర్చ్ ఫెలోస్కి ట్వైస్ ఎ ఇయర్ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఫార్మసీలో జీప్యాట్ ఉంటుంది. జీప్యాట్ అంటే గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్. మేనేజ్మెంట్ కోర్సెస్లో కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్, సిమ్యాట్ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా వేరే 45 యూనివర్సిటీస్కి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ పెడుతుంది. ఎన్టీ అనేది మెయిన్గా ఎగ్జామ్స్ పెడుతుంది. సిమ్యాట్ అనేది మేనేజ్మెంట్కి, జీప్యాట్ అనేది ఫార్మసీకి. ఇంకోటి ఆర్యుఎస్ఏ హైయర్ ఎడ్యుకేషన్ కాలేజ్. ఆర్యుఎస్ఏ అంటే ఏంటంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. హెచ్ఆర్డీ మినిస్ట్రీ కిందికి వస్తుంది. 100% యూనియన్ కాదు, కొత్త మనీ ఇస్తుంది, కొత్త కాలేజెస్కి కట్టమని చెప్పి ఫ్యాకల్టీకి గ్రాంట్స్ ఇస్తుంది. మన ఇంకా ఏం బడ్జెట్, ఒక బడ్జెట్లో ఏం చెప్పారంటే 10 పబ్లిక్ ప్లస్ 10 ప్రైవేట్ 20 ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ క్లాస్ టీచింగ్ రీసెర్చ్ ఫెసిలిటీస్తో డెవలప్ చేస్తాము. దానికి 1000 crores ఇస్తాం 5 yearsలో. దాన్ని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ అంటాము, అంటే మంచి వరల్డ్ క్లాస్ ఎమినెన్స్. ఇన్వైట్ చేసిన అప్లికేషన్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ యూజీసీ కలిపి ఎన్ గోపాలస్వామి కమిటీ షార్ట్ లిస్టెడ్ చేసింది 6 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ని, 3 ఫ్రమ్ ప్రైవేట్, 3 ఫ్రమ్ పబ్లిక్. ఇంకేం చేయలేదు అన్నట్టు. డీమ్డ్ టు బి యూనివర్సిటీ యూజీసీ అడ్వైస్ మీద హెచ్ఆర్డీ ఆర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్టేటస్ ఇస్తుంది ఒక ఇన్స్టిట్యూట్కి. సో దానికి ఫ్రీడమ్ వస్తుంది కోర్సుని డిసైడ్ చేయడంలో, సిలబస్ని, అడ్మిషన్స్ని, ఫీజుని. డీమ్డ్ యూనివర్సిటీస్ అనేటివి డిగ్రీస్ వాళ్ళే ఇచ్చుకుంటారు. సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ చేసిందంటే సచ్ ఇన్స్టిట్యూట్స్ కాంట్ యూస్ యూనివర్సిటీ ట్యాగ్. సో మణిపాల్ యూనివర్సిటీ నీడ్ టు యూజ్ ద టర్మ్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అలా ఇది అన్నారు అన్నట్టు. సుప్రీంకోర్టు చెప్పింది యూనివర్సిటీ టర్మ్ యూజ్ చేయకూడదు. డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సంస్కృత్ యూనివర్సిటీ. సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీస్ యాక్ట్ 2020 అనేది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని సెంట్రల్ యూనివర్సిటీస్గా మారుస్తుంది. రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్ న్యూఢిల్లీ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత్ విద్యాపీఠ్ న్యూఢిల్లీ, రాష్ట్రీయ సంస్కృత్ విద్యాపీఠ్ తిరుపతి, దీన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లుగా మారుస్తుంది. ఇదన్నట్టు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF, ఇది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది యాన్యువల్గా చేస్తారు 2016 నుంచి. సపరేట్ ర్యాంకింగ్స్ ఉంటాయి ఓవరాల్ యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ ఇలా, మేనేజ్మెంట్, ఫార్మసీ ఇలా. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ IISc బెంగళూరుకి ఫస్ట్ కాలేజ్ రీసెర్చ్లో ఇలా అన్నట్టు. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ యాన్యువల్గా చేస్తారు. ఇంకా ARIIA అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్కి ఇస్తుంది. సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి అలాంటి దాని స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ స్టాండ్ అలోన్ టెక్నికల్ కాలేజెస్, ప్రైవేట్ స్టాండ్ అలోన్ టెక్నికల్ కాలేజెస్, నాన్ టెక్నికల్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇలా ర్యాంక్స్ ఇస్తాయి. ఇంకొకటి ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా AISHE, ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇలా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్. ఇంకా NAAC రేటింగ్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ NAAC అనేది ఒక బాడీ ఫండెడ్ బై UGC. ఇది కాలేజ్ యూనివర్సిటీస్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఆన్ A++ to D రేటింగ్ ఇస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మెంటరింగ్ ఇస్తుంది ఇన్స్టిట్యూషన్స్ ఇవైతే NAAC అక్రిడియేషన్ తీసుకుంటున్నావో ఒక స్కీమ్ కింద. పరామర్శ్ MARSH. వాట్ ఈస్ పరామర్శ అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అడ్వైస్ ఇస్తుంది NAAC అక్రిడియేషన్ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి. NAAC అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్. QS ర్యాంకింగ్, క్వాక్వెరెలీ సిమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఇది UK బేస్డ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. యూజువల్లీ IIT ముంబై ర్యాంక్ ఉంటుంది. QS ర్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక కొన్ని పోర్టల్స్ ఆర్ యాప్స్ చూద్దాము. పోస్ట్ కరోనా తర్వాత అభ్యాస్ అని ఒకటి ఉంటుండే, NTS మొబైల్ యాప్, IIT JEE MAC టెస్ట్కి, ABHYAS, విద్యాదాన్ 2.0. ఇది ఎవరైనా టు హెల్ప్ ఎడ్యుకేటర్స్ కాంట్రిబ్యూట్ లెర్నింగ్ కంటెంట్ వయా దీక్షా పోర్టల్, DIKSHA. యుక్తి 2.0, యంగ్ ఇండియా కాంబాటింగ్ కోవిడ్ విత్ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇది అన్నట్టు. భారత్ పడే ఆన్లైన్, క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ ఐడియాస్ ఫర్ ఇంప్రూవింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అన్నట్టు. సో ఇది అన్నట్టు. గోల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫేస్బుక్ ప్లస్ ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ కలిపి స్కిల్లింగ్ అండ్ మెంటర్షిప్ ఆఫ్ ST యూత్ త్రూ ఆన్లైన్ మోడ్. స్టార్స్ ప్రోగ్రామ్ ఫర్ వరల్డ్ బ్యాంక్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ కలిపి స్కూల్స్ని పెంచడానికి హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్ ఇలా అన్నట్టు. టీచింగ్ లెర్నింగ్ ఫర్ స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్, స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ అన్నట్టు. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్, ఇది యునెస్కో 2020లో ఇచ్చింది. సో ఇలా అన్నట్టు. సామర్థ్ అంటే ఓపెన్ సోర్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అన్నట్టు. ట్రాక్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండెన్స్ ట్రాక్ చేయొచ్చు, టీచర్ శాలరీ ఇదంతా. ఇది దేని కిందకి వస్తుంది అంటే నేషనల్ మిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ ICT స్కీమ్ కిందకి వస్తుంది. సో సామర్థ్ అనేది ఏంటంటే ఎంటర్ప్రైజ్ ERP అన్నట్టు, ఓపెన్ సోర్స్ ERP. సో ఇది అన్నట్టు. ఇంకా శాలా సారథి పోర్టల్, శాలా సిద్ధి పోర్టల్ ఏదంటే శాలా సారథి పోర్టల్ అనేది ఇన్ఫ్రా రిజల్ట్ మానిటరింగ్ అన్నట్టు. ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ని ఫర్ షేరింగ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ రన్నింగ్ స్కూల్స్ దానికి ఇది అన్నట్టు. సెల్ఫ్ ఎవాల్యుయేషన్కి సిద్ధి పోర్టల్. UDISE+ అనేది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్లస్. ఇంకా డిజిటల్ యూనివర్సిటీ, ఒక డిజిటల్ యూనివర్సిటీ సెటప్ చేస్తాము లోకల్ లాంగ్వేజ్లో అక్రాస్ కంట్రీ అని చెప్పారు. PM E-విద్య, ఇది డిజిటల్ ఆన్లైన్ ఆన్ ఎయిర్ టీవీ ఎడ్యుకేషన్. దీక్ష ప్లాట్ఫామ్ ఉంటుంది. 1 నేషన్ 1 డిజిటల్ ఎడ్యుకేషన్, 1 క్లాస్ 1 టీవీ ఛానల్ ఉంటుంది. సో స్వయం ప్రభ టీవీ ఛానల్స్ ద్వారా. ఈ పాఠశాల, ఇది NCERT పోర్టల్, టెక్స్ట్ బుక్స్, ఈవీ బుక్స్, ఆడియో ఫార్మాట్స్లు ఇవ్వడం. ఈ పాఠశాల. స్వయం పోర్టల్, ఇది 2017లో లాంచ్ అయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ ఒక ఫ్రీ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ పోర్టల్ అన్నట్టు. స్కూలు కాలేజ్ కోర్సెస్కి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. స్వయం అంటే ఏంటంటే స్వయం SWAYAM, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇంకోటి MPTL, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నికల్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఇది ఒక IIT ఒక ఇనిషియేటివ్ అన్నట్టు. వీళ్ళకి ఫ్రీ కోర్సెస్ ఇస్తారు స్వయంలో MPTL వాళ్ళు. ఇది MPTL ఫుల్ ఫామ్, ఇది నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టెక్నికల్ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. స్వయం ఫుల్ ఫామ్ ఏంది? స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇండియన్ లాంగ్వేజెస్లో ఇది అన్నట్టు. ఈ PG పాఠశాల అనేది క్రెడిట్ డేటాబేస్ ఫర్ స్వయం కోర్సెస్. PG పాఠశాల అనేది క్రెడిట్ డేటాబేస్ అన్నట్టు స్వయం స్కీమ్స్కి.
స్వయం ప్రభ అనేది కూడా 32 DTH ఛానల్స్ రన్ చేసింది ఎడ్యుకేషన్కి. ఐఐటి పాల్ అనే టీవీ ఛానల్ కూడా ఇచ్చింది క్లాస్ 12-18కి. ఓడిబి ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ అన్నట్టు మినిమం 2 స్మార్ట్ క్లాసెస్ ఉండాలి ఒక సీనియర్ సెకండరీ స్కూల్లో అని. ఈ జ్ఞాన్ కోష్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ పోర్టల్ బై IGNOU. E9 ఇనిషియేటివ్ యునెస్కో ఇది 9 కంట్రీస్ ఫర్ డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తుంది, ఇండియా కూడా ఉంది అన్నట్టు. నీట్ NEAT ఇది AICTE వచ్చింది బై నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ అన్నట్టు. PPP విత్ ఎడ్టెక్ కంపెనీస్ టు హెల్ప్ పూర్ స్టూడెంట్స్ టు గెట్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ అండ్ డివైస్. నీట్ అనేది ఇది. యాంటీ ర్యాగింగ్ అనేది ఒక యాప్ బై UGC కంప్లైంట్ చేయొచ్చు ర్యాగింగ్కి అగెన్స్ట్గా. మందోర్పన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సైకో సోషల్ సపోర్ట్ ఇస్తుంది అదన్నట్టు. జీవన్ కౌశల్ UGC డిసైడ్ చేసింది కరిక్యులం ఫర్ లైఫ్ స్కిల్స్ అన్నట్టు. జీవన్ కౌశల్కి అండర్ గ్రాడ్యుయేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇవన్నీ కోసం అన్నట్టు. దీక్షారంభ అనేది స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ UGC గైడ్లైన్స్ ఇస్తుంది. మెంటర్ గ్రూప్స్ పెట్టాలి, ఫిజికల్ ఫిట్నెస్, హాబీ గ్రూప్స్, ఇంటరాక్షన్ విత్ టీచర్స్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ సెమిస్టర్ ఇలా అని. నీట్ ఇంతకుముందు విషయం నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ స్మార్ట్ హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేస్తారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ హ్యాకథాన్ కండక్ట్ చేయడానికి. కపిల ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ట్రైనింగ్ కాలేజ్ స్టూడెంట్స్ టు హోల్ అండ్ ఫైల్ అండ్ పేటెంట్స్ ఎలా ఫైల్ చేయాలో అది కపిల అన్నట్టు. ఆర్పిట్ ఇనిషియేటివ్ ఇది ఏంటంటే యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్ ఫర్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆఫ్ కాలేజ్ ఫ్యాకల్టీ. ఇక్యూబ్ 5-year ప్లాన్ అన్నట్టు. ఎడ్యుకేషన్ మినిస్టర్ 5-year ప్లాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ని పెంచడానికి ఇది అన్నట్టు. నెక్స్ట్ వస్తే వజ్ర అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డబ్బులు ఇస్తుంది NRIస్కి ఓవర్సీస్ సైంటిస్ట్ ఫ్యాకల్టీస్కి వాళ్ళు వచ్చి ఇండియాలో టీచ్ చేయడానికి. వజ్ర అనే విజిటింగ్ అడ్వాన్స్డ్ జాయింట్ రీసెర్చ్ స్కీమ్. GIAN నెట్వర్క్ అన్నట్టు. గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకాడమిక్స్ నెట్వర్క్ అన్నట్టు. నేషనల్ అండ్ ఫారిన్ ఫ్యాకల్టీ ఇండస్ట్రియలైజేషన్ నాలెడ్జ్ షేరింగ్ కోసం కనెక్ట్ అవ్వచ్చు. స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా ఫారిన్ స్టూడెంట్స్ని మన కంట్రీస్కి రావడానికి చదువుకోవడానికి ఇలా. సెంట్రలైజ్డ్ అడ్మిషన్ పోర్టల్ ఉంటుంది studyinIndia.government.in. స్టూడెంట్ అవేర్నెస్ సెమినార్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తారు ఆఫ్రికాలో అక్కడక్కడ. ఇఫ్ ఎ ఫారిన్ స్టూడెంట్ ఫ్రమ్ ఏషియా ఆర్ ఆఫ్రికా స్కాలర్షిప్ కావాలంటే తనకు ఇండియన్ స్కూలాస్టిక్ అసెస్మెంట్ పాస్ అవ్వాలి. ఈ విద్యా భారతి అండ్ ఈ ఆరోగ్య భారతి అనేది ఒక నెట్వర్క్ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ వెళ్తుంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్. ఈ విద్యా భారతి ఆరోగ్య భారతి అనేది ఆఫ్రికా స్టూడెంట్స్తో ఆఫ్రికాన్స్తో ఎక్స్చేంజ్ చేయడానికి హెల్త్కి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. EBAB. కిరణ్ అని ఒకటి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కీము ఉమెన్ సైంటిస్ట్ని హెల్ప్ చేయడానికి. సోషల్ జస్టిస్ మినిస్ట్రీస్ కిరణ్ హెల్ప్ లైన్ కూడా ఉంటుంది మెంటల్ హెల్త్కి. ఉడాన్ ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ ఏంటంటే వింగ్స్ టు గర్ల్స్ స్కీమ్స్ గివ్ ఫ్రీ కోచింగ్ టు 1000 సెలెక్టెడ్ గర్ల్స్ సో దట్ పాస్ IIT అవి విజ్ఞాన్ జ్యోతి టు ఎంకరేజ్ గర్ల్స్ టు జాయిన్ ఇన్ స్టెమ్ని ఎంకరేజ్ చేయడానికి. GATI గతి ఏంటంటే జెండర్ అడ్వాన్స్మెంట్ త్రూ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నట్టు. ఉమెన్ సైంటిస్ట్ని పెట్టడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది అథెనిస్ 7 అని చెప్పి, సైంటిఫిక్ ఉమెన్స్ అకాడమిక్ నెట్వర్క్ అని చెప్పి సేమ్ మనదాన్ని దే ఆర్ కొలాబరేటింగ్ విత్ గతి. క్యూరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కీమ్ R&D ఉమెన్ యూనివర్సిటీస్లో పెంచడానికి. స్టెమ్ అంటే మనకు తెలుసు మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా IBM కంప్యూటర్ కంపెనీ కొలాబరేషన్స్ అవుతున్నాయి స్టెమ్ని ప్రమోట్ చేయడానికి. ధ్రువ్ ఇస్రో అనేది 60 స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తుంది 9 to 12 బై HRD ఇస్రో ట్రైన్ చేస్తుంది ధ్రువ్ అంటే. ఎకో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అనేది ఎకో నెట్వర్క్ సెటప్ చేశాడు ఫర్ ప్రొవైడింగ్ లీడర్షిప్ ట్రైనింగ్ టు స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్. PMRF
పిఎంఆర్ఎఫ్ అంటే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలో, ఇది హెచ్ఆర్డి ఆర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తుంది. బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ స్టూడెంట్స్కి సెలెక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది. ఐఐటీలో పిహెచ్డి అడ్మిషన్ డైరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇంప్రింట్ ఐఐటి అండ్ ఐఐసి జాయింట్ ఇనిషియేటివ్ అన్నట్టు మేజర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఛాలెంజెస్ సాల్వ్ చేయడానికి. ఇంప్రెస్ IMPRESS ఇంపాక్ట్ఫుల్ పాలసీ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్, ఇది రూపీస్ ఇస్తుంది సోషల్ సైన్స్ రీసెర్చ్కి. స్పార్క్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్, జాయింట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేయడానికి టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా గ్లోబలీ ర్యాంక్డ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇలా అన్నట్టు. స్ట్రైడ్ అంటే ఏంటంటే స్కీమ్ ఫర్ ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ ఫర్ ఇండియాస్ డెవలపింగ్ ఎకనామీ. NRF ఫౌండేషన్, చైనా అండ్ USA 2% ఆఫ్ GDP రీసెర్చ్ ఇస్తుంది, ఇండియా మాత్రం 0.7 ఇస్తుంది. ఇండివిజువల్ మినిస్ట్రీస్ ఇప్పుడు గ్రాంట్స్ ఇస్తున్నవి, సో దానివల్ల కోఆర్డినేషన్ తక్కువ లేదు. సో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇస్తే కోఆర్డినేషన్కి బాగుంటుందని ఒక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఒక స్టేట్ని విత్ అందర్ స్టేట్ మీద ర్యాంక్ పేరు చేస్తుంది. ఇప్పుడు రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ని వాళ్ళ యూత్ ఎక్స్చేంజ్, స్పోర్ట్స్, సింగింగ్, డాన్సింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. మోర్ యూనిటీ వస్తుంది ఇండియాలో, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వస్తే. అపాయింట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్ స్కీమ్, హిందీ టీచర్స్ని నార్త్ ఈస్టర్న్ అలా టీచర్స్ కోసం. ALT అంటే అపాయింట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్. కర్తవ్య పోర్టల్ అన్నట్టు, ఇది 70th కాన్స్టిట్యూషన్ డే 2019లో పెట్టారు, 26 నవంబర్. ప్రైమర్లీ ఎందుకంటే మంత్లీ ఎస్ఏ కాంపిటీషన్స్, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ పెడతారు ఫర్ నాగరిక్ కర్తవ్య పాలన అభియాన్ అని చెప్పి, అంటే మ్యాసివ్ అవేర్నెస్ ఫండమెంటల్ డ్యూటీస్కి వెళ్ళి కర్తవ్య పోర్టల్ అనేది అది. సాక్షర్ భారత్ ఫర్ అచీవింగ్ మినిమం 80% అడల్ట్ లిటరసీ అండ్ రెడ్యూస్ గ్యాప్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అడల్టరసీ రేటు. పడ్నా లిఖ్నా అభియాన్, ఇది 4 months కోచింగ్ కోర్స్ ఉంటుంది. సివిల్ సొసైటీ, విత్ ద హెల్ప్ ఆఫ్ సివిల్ సొసైటీ, NCTD CSR ఫండింగ్ అడల్ట్ లిటరసీకి.